ఇక మా అనుమతి లేకుండా కూల్చివేతలు వద్దు, ఎస్ఓపి మార్గదర్శకాలు సమర్పించే వరకు అక్రమ నిర్మాణాలపై చర్యలు వద్దు, భారీ నిర్మాణాలు కూల్చేస్తుంటే బాధగా ఉంది, అనుమతులు ఎలా ఇచ్చారు, ఏదో యుద్ధం జరుగుతున్నట్లుగా హైడ్రా వ్యవహరిస్తుంది, అమీన్పూర్ కూల్చివేతలపై హైకోర్టు యథాతథ స్థితి పాటించాలని ఆదేశాలు, విచారణ 20కి వాయిదా, చెరువును ఆక్రమించి అక్బరుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజీ నిర్మాణం, అధికారులు చర్యలు తీసుకోవాలి, ఆ కాలేజ్ అడ్మిషన్లు మేము ఇచ్చే తీర్పుకు లోబడే ఉంటాయని హైకోర్టు చెబుతా ఉన్నది. ఇప్పుడు నేను ఏమంటా ఉన్నానంటే రంగనాథ్ గారు ఈ విషయంలో మీరు సమాధానం చెప్పాలి. ఏది, ఇప్పుడు సలకం చెరువు ఉంది, ఫాతిమా కాలేజ్, ఓవైసీ బ్రదర్స్కు సంబంధించినటువంటి కాలేజ్ ఏదైతే ఉందో, అప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత కొన్ని కూల్చివేతల తర్వాత ఈ ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు హైడ్రా రంగనాథ్ చెప్పినటువంటి సమాధానం ఏంటంటే దాంట్లో పిల్లలు చదువుకుంటున్నారు, ఒకవేళ కనుక ఆ కాలేజీని కనుక కూల్చేసినట్టయితే ఉంటే ఆ పిల్లల యొక్క చదువు మధ్యాంతరంగా ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది, పిల్లల యొక్క చదువుకు ఇబ్బంది కావద్దన్నటువంటి ఉద్దేశంతో మేము వాళ్ళకి కొంత టైం ఇచ్చినామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మరి హాలిడేసే, మరి ఆ చెరువులో నడి చెరువులో కట్టినటువంటి సలకం చెరువులో కట్టినటువంటి ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చట్లేదు, దానికి సమాధానం చెప్పాలి కదా. ఇప్పుడు సరే నువ్వు ఉన్నటువంటి అమీన్పూర్లో, ఐలాపూర్, పటాన్ చెరువు, లేకపోతే ఇంకా హైదరాబాద్ లాంటి దాంట్లో కూల్చేసినావు, నాలాల పైన పార్కులను కబ్జాలు చేసుకున్నటువంటి, నాలాలను కబ్జాలు చేసుకున్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళని కూల్చేస్తున్నట్టు కాదనట్లేదు. కానీ ఇంకా మిగతా ఉన్నటువంటి బడా నాయకులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ల జోలికి ఎందుకు పోవట్లేదని చెప్పేసి మా యొక్క ప్రశ్న. ఇక రెండో అంశం ఏంటిదంటే, దీనికి ఇప్పుడు కొత్త ఏం కాదు, హైడ్రాకి మొట్టికాయలు వేయడం హైకోర్టు ఇది కొత్త ఏం కాదు, ఇది ప్రతిసారి కూడా గట్టినే వేసుకుంటా ఉంది రంగనాథ్ని కానీ హైడ్రాని కానీ. వీకెండ్లోనే ఎందుకు కూల్చాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందని. సో ఇది ఏదైతే మొన్న భారీ నిర్మాణాలు కూల్చేస్తుంటే బాధ కనిపిస్తుంది, ఇప్పటివరకైతే ఖచ్చితంగా ఏ ఒక్కటి కూడా ముట్టుకోవద్దని చెప్పేసి గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఇది రంగనాథ్కి పెద్ద దెబ్బ ఇది. ఇక నిన్న మూడో రోజు కూడా కూల్చేసిళ్ళు. జిహెచ్ఎంసీ చట్టం ప్రకారం జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మార్గదర్శకాలకు తమకు సమర్పించే వరకు అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా ఎలాంటి చర్యలకు దిగొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని పేర్కొంది. అయితే చెరువుల పునరుద్ధరణ, నాలాలు, రోడ్ల ఆక్రమణ తొలగింపు వంటి పనులు చేయవచ్చని పేర్కొంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్లు 165, 166 తదితరాల్లో ఉన్న 36 ఎకరాల్లో జరుగుతున్న కూల్చివేతలపై యథాతథ స్థితి పాటించాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టిందని పేర్కొంటూ ఎంఏ షరీఫ్ హైకోర్టులో సోమవారం లంచ్ మోషన్ రూపంలో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ వారాంతాల్లో కూల్చివేతలు చేపట్టవద్దన్న న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరిస్తూ శనివారం ఉదయం 4:30 భారీ సిబ్బందితో హైడ్రా, రెవెన్యూ, పోలీసు విభాగాలు కూల్చివేతలు ప్రారంభించాయని చెప్పిండు. ఇప్పుడు ఏమన్నారు, న్యాయస్థానం ఇచ్చింది, హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ను కూడా, ఆదేశాలను కూడా పాటించకుండా వీకెండ్లో కూల్చొద్దని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ రంగనాథ్ కూల్చడంలో ఆంతర్యం ఏముందనేది అక్కడ ఒక ప్రశ్నని ఆ పిటిషన్ తరపున ఉన్నటువంటి న్యాయవాది ప్రశ్నించడం జరిగింది. 1000 ఎకరాల ఆక్రమణ. అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తూ కోర్టు ఉత్తర్వుల పేరుతో పిటిషనర్ 1000 ఎకరాలు ఆక్రమించారని, ప్రభుత్వ భూమిలో ఉన్న నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చిందని పేర్కొన్నారు. అక్కడ జరిపిన నిర్మాణాలకు అనుమతులు లేవన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం భారీ నిర్మాణాలను కూల్చివేస్తున్న వీడియోలు పరిశీలించామని, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఆందోళనకరమని పేర్కొంది. అంత పెద్ద నిర్మాణాలు చేపట్టడానికి అసలు అనుమతులు ఎలా ఇచ్చారు, నిర్మాణాలు జరిగిన తర్వాత అవి ఆక్రమమని, ప్రణాళికకు విరుద్ధమని నిర్మించారంటే ఎలా, అక్రమ నిర్మాణాలు అయినా సరే సహజ న్యాయ సూత్రాలు పాటించాలి, అంత పెద్ద నిర్మాణాలు కురుస్తున్న దృశ్యాలు చూడడం బాధాకరంగా ఉంది, ఏదో యుద్ధం జరుగుతున్నట్లు హైడ్రా ప్రవర్తిస్తుంది, నిబంధనలు, మార్గదర్శకాలకు హైడ్రా కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా అనేక పిటిషన్లు దాఖలవుతున్నాయని తెలిపింది. కూల్చివేతలపై యథాతథ స్థితి విధిస్తున్నట్టు పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. మరో కేసులో కుత్బుల్లాపూర్ మండలం సూరారం గ్రామ పరిధిలో కొన్ని ప్లాట్లకు హైడ్రా కంచె వేసి బోర్డు పెట్టడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైనవి. వీటిపై జస్టిస్ ఎన్వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసులు కోర్టులు పెండింగ్లో ఉండగా కంచె వేయాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి కదా అని హైడ్రాను ప్రశ్నించింది. బోర్డును 48 గంటల్లో తొలగించాలని, యథాతథ స్థితి కొనసాగించాలని ఉత్తర్వులు పేర్కొంది. మరి ఇప్పుడు కోర్టులో ఆ పెండింగ్లో ఉంటే ఈయన పోయి కంచె వేసిండు, కంచెకాడ ఏమన్నా ఇది హైడ్రా స్వాధీనం చేసుకుంది,
మేము ఇగో ఇన్ని 40 ఇంత ఒక 20 ఎకరాల భూమిని మేము స్వాధీనం చేసుకుంది, 20 ఎకరాల భూమి యొక్క వేలగట్టి దానికి ఇగో గిన్ని వేల కోట్ల రూపాయల యొక్క భూమిని హైడ్రా సొంతం చేసుకుందని మీరు పెద్ద పెద్ద పేపర్లలో ప్రకటించుకోవడం కావచ్చు, మీ సోషల్ మీడియాలో మీరు పోస్టులు పెడతాను. మరి ఇప్పుడు ఆ బోర్డును ఊడబీకన్నది. ఇప్పుడు కోర్టులో పెండింగ్లో ఉంటే, కేసు పెండింగ్లో ఉంటే నువ్వు పోయి ఎట్లా బోర్డు నాటుతావాడా? అది నాటకూడదు కదా. ఇప్పుడు ఎవరి కేసు కోర్టులో ఉంటే అది ఎవరైతే ఆక్రమించుకున్నాడా లేకపోతే మొదటి నుంచి వస్తుందా వాళ్ళకి తరతరాలుగా వాళ్ళది కాదు మీది కాదు అన్నట్టుగా లెక్క. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం అయినప్పటికీ ఇక రంగనాథ్ గారు కొంత అత్యుత్సాహం చూపెట్టి దీన్ని నేను కూల్చేసినాం, దీన్ని స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి ముందుగానే ప్రకటన. ఇది సరైనటువంటిది కాదు, మీరు పోయి అక్కడ బోర్డు ఏదైతుందో దాన్ని ఊడబిక్కురు అని చెప్పింది. చెరువును ఆక్రమించి ఓవైసీ కాలేజీ నిర్మాణం. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలోని ఫాతిమా కాలేజీని సల్కం చెరువు పరిధిలోని భూమిలో నిర్మించినట్లు స్పష్టమవుతుందని ఉపగ్రహ చిత్రాలు దీనిని ధృవీకరిస్తున్నాయని హైకోర్టు తెలిపింది. ఆ కాలేజీలో కొనసాగాల వద్ద అనే అంశంపై విద్యార్థులు తల్లిదండ్రులు సొంత విచక్షణతో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే 2026 విద్యా సంవత్సరానికి ఆ కాలేజీ ప్రవేశాలు కోర్టు ఇచ్చే తీర్పుతో ప్రభావితం అవుతాయని స్పష్టం చేసింది. సల్కం చెరువులోని తదుపరి ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సలార్ ఈ మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్కు జస్టిస్ శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సల్కం చెరువును ఆక్రమించి నిర్మించిన ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ను తొలగించాలని పేర్కొంటూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు. విచారణ జరిపిన ధర్మాసనం మున్సిపల్, జిహెచ్ఎంసీ అలాగే హెచ్ఎండిఏ చర్యలు తీసుకోవాలని చెరువును నోటిఫై చేసి ఆక్రమణలను గుర్తించాలని ఆదేశించడం జరిగింది. ఇక ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు వాళ్ళ అడ్మిషన్లు మళ్ళీ స్టార్ట్ అవుతాయి, రేపేళ్ళ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. దాని తర్వాత ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ రంగనాథ్ ఏమంటాడు, దానిలో అడ్మిషన్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ వాళ్ళకు వేరే కాలేజీలో అడ్మిషన్లు దొరకడం కష్టమైపోతుంది కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దాన్ని జోలికి పోవని చెప్పేసి మళ్ళీ హైడ్రా యొక్క రంగనాథ్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రకటన. కాబట్టి ముందుగా మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటిదంటే, ఒకటి, ఈ అక్రమమైనటువంటి నిర్మాణాలకు పర్మిషన్స్ ఇచ్చినటువంటి అసలైనటువంటి దొంగలు ఎవరు? కలెక్టర్ ఇచ్చిండా, ఆర్డీఓ ఇచ్చిండా, గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి అధికారులు ఇచ్చిందా, ఎంఆర్ఓ ఇచ్చిండా, ఎవరు ఇచ్చిండా అనేది వాళ్ళని దొరకబట్టాలి. వాళ్ళని ముందుగా దోషులుగా పరిగణించండి. ఒకవేళ కనుక పర్మిషన్ వాళ్ళు ఇవ్వకపోయినట్టయితే ఉంటే కట్టుకోవడానికి ఈరోజు ఇంత పెద్ద పెద్ద కట్టడాలు అక్కడ ఆ పెద్ద పెద్ద భవంతులు వెలిసేటి కావు కదా. వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్టు, వీళ్ళు ఇచ్చినటువంటి కాసులకు కకృతిపడి ఆ గడ్డి తిని వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళ చేతులు దురుక్కుని అవతల పడ్డారు, వాళ్ళకి ఏం సంబంధం లేదన్నట్టుగా. ఇప్పుడు బలైపోయేది ఎవరు? అలా మీరు పెద్ద పెద్ద 5-6 అంతస్తులకు సంబంధించిన భవనాలు కట్టిండ్రు, అది ఎవరైనా అమ్ముకున్నట్టయితే ఉంటే పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అలా కొనుక్కున్నారు అనుకో, 30 లక్షలకు 40 లక్షలకు కొనుక్కున్నారు అనుకుందాం. ఇప్పుడు బలైపోయేది ఎవరుగా? వాడు కట్టినోడు మంచిగానే ఉన్నాడు, వాడు పర్మిషన్ ఇచ్చినోడు మంచిగా ఉన్నాడు, కానీ ఎవరైతే అన్ని పర్మిషన్స్ కరెక్ట్గానే ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నటువంటి వాళ్ళు బలైపోతా ఉన్నారు. మరి వాళ్ళకి ఎవరు ఇవ్వాలి భరోసా? కాబట్టి ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండో ఆ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారిని తీసుకొచ్చి ముందుగా దోషిగా ముంగట నిలబెట్టి వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళు ఎవరైతే బాధితులు నష్టపోతా ఉన్నారో వాళ్ళకి పైసలు కట్టియాలి. అది కదా కావాల్సింది. ఇక రెండో అంశం మనకి ఏం కావాలా? ఓవైసీ ఒకటే కాదు, ఓవైసీ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాలేజీలు. ఇక్కడ పోతే ఇక్కడ మన ఈ బోడుప్పలు దాటిన తర్వాత మేడిపల్లి అవతల అనుకుంటా, అక్కడ ఈ ఎమ్మెల్యే మన జనగామ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, జనగామ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ జనగామ ఎమ్మెల్యేకి సంబంధించిన ఒక మెడికల్ కాలేజీ ఇప్పుడు అక్కడ అదే ఉన్నది. పల్లరాజేశ్వర రెడ్డి కాలేజ్ అంతా కూడా ఇప్పుడు అదంతా కూడా మొత్తం ఆక్రమించి కడతా ఉన్నాడు ఇప్పటికి. ఇక మల్లారెడ్డి కాలేజీ మనకు తెలుసు, మరి వాటి జోలికి ఎందుకు పోతలేరు? వాటి జోలికి పోవాలి కదా. అవి నేరుగా చెరువులను ఆక్రమించి చెరువు లోపలనే కట్టేసారు. సరే, ఇవి ప్రభుత్వ భూములు, ఇది రెండో అంశం. నాళాలను ఆక్రమించి చెరువులను ఆక్రమించి కట్టినటువంటి కాలేజీల జోలికి ఎందుకు పోవట్లేదు మీరు? రంగనాథ్ గారు మీకు కనబడట్లేదు అంత పెద్ద సంబంధించినటువంటి. ఒకవేళ కనబడకపోతే ఒకసారి భూతద్దంలో పెట్టుకొని చూడండి, అవి కనబడతాయి. వాటిని కదా కావాల్సింది, వాటిని కదా కూల్చాల్సింది. మల్లారెడ్డి 100 ఎకరాల భూమిని అంతా కూడా కబ్జా చేసుకున్నాడని రేవంత్ రెడ్డి ఆ రోజు మాట్లాడిండు. ఒక సెంటు భూమినైనా గుంజుకున్నావను, ఒక సెంటు భూమినైనా కానీ కనీసం అక్కడి నుంచి మీరు తీసుకున్నటువంటి ప్రయత్నం చేసిందా? చేయలేదు. అంటే పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయంగా కనబడతా ఉన్నది. సరే, మిగతా ఉన్నటువంటి ఇప్పుడు ఐలాపూర్లో జరిగినటువంటి కూల్చివేతల్లో ఆడ ప్రభుత్వ భూములలో కట్టినటువంటి వాటిని కూల్చేయాల్సింది కాదనట్లేదు, కానీ వాటి సంగతి ఏందని చెప్పేసి అడుగుతాము.
ఇక ఐలాపూర్లో 3వ రోజు హైడ్రా ఆపరేషన్ నిన్న కొనసాగుతున్న కంచె నిర్మాణ పనులు, జియో ట్యాకింగ్, అజీవ్ అపార్ట్మెంట్ కూల్చివేత సమస్యలు, బక్క భవనానికి ప్రమాదం జరగకుండా పనులు చేస్తా ఉన్నారట. ఇప్పుడు ఏముంటాయి, 3 రోజులు చేసినాం, ఈ కంచె వేసినాం, ఫెన్సింగ్ వేసినాం, అంతా అయిపోయింది. ఇలా ఆల్రెడీ కోర్టు చెప్పేసింది, మీరు ఫెన్సింగ్ అదేదైతే ఉంటుందో అవంతా కూడా ఆ కంచెనంతా కూడా తొలగించాల్సిందే అని చెప్పేసి కూడా అది కోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి కంచె వేయాలంటే కోర్టు అనుమతి ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది.